పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, గడచిన కాలము గడచిన దినములన్నీ కూడా మీ సంరక్షణలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి మరొక పరిశుద్ధ వారాన్ని మీరు మాకు ఒక ఈవిగా ఒక బహుమానముగా అనుగ్రహించి మరి పరిశుద్ధ దినమందు లేఖన భాగంలోని శ్రేష్టమైనటువంటి వాక్కును మేము ధ్యానిస్తూ ఉండగా, వాక్యపు వెలుగులోనికి మా ప్రయాణం కొనసాగుతూ ఉండగా నీ స్వరాన్ని వినడానికి, నీ దీవెనలు పొందడానికి ఆకాశం నుంచి మీ కన్ను ప్రతి ఒక్కరిని చూస్తూ మరి విలువైన ఘనమైన సందేశము ద్వారా మరొక పర్యాయము మేము లోతైన విశ్వాసంలోనికి ప్రయాణించులాగున సహాయం చేయగలరట్టు క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మహా గొప్ప భాగ్యం నాకు అనుగ్రహించినటువంటి ద మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రోబెన్ మాంక్ తండ్రి గారికి, వైస్ చైర్మన్ డాక్టర్ బి విన్స్టన్ అయ్య గారికి, అధ్యక్ష మండలకు చైర్మన్స్ అండ్ ఆఫీసర్స్, క్లర్జీ, మరి అనేక సంఘాలకు సంఘ నాయకులకు యేసుక్రీస్తు నామములో మరి శుభములు దైవాశీస్సులు తెలియపరుస్తున్నాను. సిఎస్ఐ వెస్లీ చర్చ్ జగదిగుట్ట పక్షముగా దూర ప్రాంతం నుంచి కూడా వీక్షిస్తున్నటువంటి మా ప్రియ కుటుంబాలు, స్నేహితులు అనేకులకు క్రీస్తు నామంలో వారికి మరొక పర్యాయము ఆశీస్సులు తెలియపరుస్తూ, చేరవచ్చిన సంఘము సంఘ నాయకులకు మీ అందరికీ కూడా ఈ ఆరాధనకు ఆహ్వానాన్ని అందిస్తూ ప్రేమతో మీరు దైవ వాక్యాన్ని భయంతో భక్తితో వినాలని మరొకసారి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. క్రీస్తునందు పరిశుద్ధ దైవిక సమూహమా, ఈ దినం లేదా ఈ వారం ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేకమైన అంశం ఏంటంటే ప్రాముఖ్యమైనటువంటి దశ వృద్ధ దశ. వృద్ధుల యొక్క ఆదివారం, వయోవృద్ధులను అంగీకరించి సంరక్షించుట అనే అంశం. సీనియర్ సిటిజన్స్ సండే, కేరింగ్ అండ్ యాక్సెప్టింగ్ ద ఎల్డర్లీ. వయోవృద్ధులను అంగీకరించాలి, సంరక్షించాలి, కాపాడాలి, ప్రతి అవసరతను తీర్చాలి. జనరల్గా మనం అనుకుంటాం అది కుటుంబ సభ్యులే కదా. సంఘం అనే కుటుంబంలో ఎన్ని కుటుంబాలు ప్రత్యేకంగా ఎవరికి వారికి ఉన్నా, ఇది దేవుడి కుటుంబం, దేవుడి సంఘం కనుక ఈ రెస్పాన్సిబిలిటీ అందరిది. అక్టోబర్ 1 వయోవృద్ధుల యొక్క దినమని ఐక్యరాజ్య సమితి వారు ప్రపంచవ్యాప్తంగా వారికి కూడా ఒక దినం ఇద్దాం. మరి మన బైబిల్ ఆ సత్యాలు కూడా వారికి అంశాన్ని యాడ్ చేశారు. మన సినాడ్ వారు ఇస్తూ ఈ దినం వృద్ధులను మనం జాగ్రత్తగా కాపాడాలి, సంరక్షించాలి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది కదా, నిర్గమాకాండం 20:12 నీ తల్లిదండ్రులను నీవు దీర్ఘాయుష్వంతుడు కావాలంటే అంతకు ముందుగా ఉంది ఆ మాట. మీరు సుదీర్ఘమైనటువంటి జీవితం జీవించాలంటే తల్లిదండ్రులను సంరక్షించాలి, కాపాడాలి. ద సెకండ్ ఓల్డ్ ఏజ్ ఈజ్ సెకండ్ చైల్డ్హుడ్ అన్నారు.
అంటే వృద్ధులు చిన్న పిల్లలతో సమానం. ఒక 70-80 సంవత్సరాల వృద్ధుడు ఆయన ఒక 6-7 సంవత్సరాల పిల్లగాడు లాగా ప్రవర్తిస్తారు. మన పిల్లలు చిన్నప్పుడు అన్ని నేర్పించి శుభ్రం చేసి ప్రేమించి మనకు లేకపోయినా పిల్లలకు ఏ విధంగా తినిపిస్తామో ఆ సెకండ్ ఓల్డ్ ఏజ్ లో ఉన్నటువంటి మన తాతలను తండ్రులను ఆ విధంగా కేర్ చేసుకోవాలని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. వృద్ధ దశల్లో కూడా ఆ 3 స్టేజెస్ ఆర్ దేర్. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా వయసు పెరుగుతున్న కొలది మనకు తెలుసు. ప్రాముఖ్యంగా ఎన్ని దశలు ఉన్నాయి? 3 దశలు ఉన్నాయి. బాల్యము, యవ్వనము. బాల్యం అంటే అమాయకంగా ఉంటాం కదా, నిర్లక్ష్యంగా ఉంటాం. సో రెస్పాన్సిబిలిటీ లేదు, మొండితనంగా ఉంటాం. కనుక మనం కూడా ఆ చిన్న బిడ్డలను ఏమీ అనలేము. యవ్వన దశలో బలంగా ఉంటారు, చైతన్యవంతులుగా ఉంటారు, యుద్ధాలు చేసేవారు ఉంటారు, శృంగార జీవితంలో చాలా స్పీడ్గా ఉంటారు. ఈ 3 దశల్లో చివరి దశ వృద్ధ దశ. వృద్ధ దశ చూడక మునిపే కొద్దిమంది ప్రభునందు మరణిస్తూ ఉంటారు. వృద్ధ దశ సంపూర్ణ జీవితానికి ఒక నాంది వంటిది. ఇది ఒక పరికత్వము పరిపూర్ణమైనటువంటి దశగా. కొంతమందిని చూస్తే 80, 90, 100 ఇయర్స్ బ్రతికేవారు ఉంటారు కదా. గ్రామాల్లో మనకు కనిపిస్తారు బాగా. ఎందుకంటే ఆ వాతావరణం కానీ వారు తినే ఆ భోజనం కానీ, మంచి భోజనం అంటే మనం జనరల్గా బిర్యానీలు, టిఫిన్స్ రకరకాలు అనుకుంటాం కదా. ఆ రొట్టె పచ్చడే మంచి భోజనం, వారు పండించే కూరగాయలే మంచి భోజనం. వారు 90-100 ఇయర్స్ వారు కూడా మనం చూస్తాం. ఇందులో 3 దశల్లో మనం గమనిస్తే ఈ 3 దశలు కూడా నెంబర్ 1 ద యంగ్ ఓల్డ్ ఏజ్ ఈజ్ 60 to 70. 60 నుంచి 70 వరకు కూడా వారు యవనస్తులుగానే నెంబర్ 1 యవనస్తులుగా చూస్తున్నాం. నెంబర్ 2 ద మిడిల్ ఓల్డ్ ఏజ్ 70 to 80. నెంబర్ 3 ద ఓల్డ్ ఏజ్ 80 to 100 ఇయర్స్. ఇది లాస్ట్. దీని తర్వాత మహాగణులు ఎవరో బ్రతుకుంటే, ఒక టీచర్ కొంతకాలము జరిగిన స్టోరీ. ఒక వ్యక్తిని ఆ టీచర్ను విచారిస్తే అది చాలా నీరసంగా, బాధగా, దుఃఖంలో ఉంది. ఆమె మంచి ఉపాధ్యాయ పని ముగించుకొని దగ్గర 75-80 ఇయర్స్ ఉన్నప్పుడు ఆమెను అడుగుతున్నాం ఒక గదిలో పడేయడం, ఒక మంచం మీద దూరంగా పెట్టడం. వారి పిల్లలు, వారి కుమార్తెలు కానివ్వండి, కుమారులు కానివ్వండి, గ్రాండ్ చిల్డ్రన్. అప్పుడు ఆమె అడిగితే ఆమె అంటుంది, I became a unwanted instrument, a community and to my children. I am outdated. నేను పనికిరాని ఒక వస్తువుగా, ఉపయోగం లేని దానిగా నన్ను మా కుటుంబ బిడ్డలు నన్ను చూస్తూ ఉన్నారు. 10 రోజులు అక్కడ ఉండు, 10 రోజులు ఇక్కడ ఉండు, 20 రోజులు ఇక్కడ ఉండు. పోటీ తత్వాలు ఉన్నాయి అన్నదమ్ముల్లో, అక్క చెల్లెల్లో. మనం కూడా చూస్తున్నాం కదా. 10 days తమ్ముడి ఇంట్లో ఉండు, అన్న ఇంట్లో ఉండు. ప్రేమ గల పిల్లలు తల్లిదండ్రులను బయటికి పంపించారు. అందుకే దినాల్లో మీకు తెలుసా ఎందుకు వచ్చినాయండి ఓల్డ్ ఏజ్ హోమ్స్? ఓల్డ్ ఏజ్ హోమ్ కల్చర్ ఎవరిది? మనదా? కాదు. మనది ప్రేమ గల దేశం, మనది ఆప్యాయత గల దేశం, మనది మంచిని పంచే దేశం. కానీ రాను రాను ఆ ఫారెన్ కల్చర్ తీసుకొని, ఫారెన్లో ప్రేమలు ఉండవు. మీకు తెలుసా? మన పిల్లలను చూసినట్లు వాళ్ళు చూడాలి. జస్ట్ 15 years గెట్ అవుట్, బయటకు వెళ్ళి పని చేసుకుంటాం. వాడు ఎటున్నామో ఎటు తిన్నా పట్టించుకోరు. మనకు వాడు పిల్లవాడు సాయంత్రం ఒక ఇంటికి రాకపోతే ప్రాణం అంతా గిజగిజ కొట్టుకుంటారు. సో వాడు ఆ వృద్ధతలను తీసుకెళ్లి ఓల్డేజ్ వేసి మంత్లీ పేమెంట్ ఇస్తూ ఎప్పుడో నెలకు 2 నెలలకు ఒకసారి పెట్టి వెళ్ళి హాయ్ డాడీ, హాయ్ మ్యామ్ అని పలకరించి వస్తారు. సో
సో ఆ కల్చర్ ఈ దినాల్లో మనకు వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఓల్డేజ్లో శారీర పరముగా, మానసిక పరముగా, ఆధ్యాత్మిక పరముగా మతి మార్పులు రావడం, శరీరంలో మార్పులు జరగడం, శరీర బలహీనతలు రావడం, వ్యాధులు రావడం, కంటి నజర్ చూపు తగ్గిపోవడం, చెవులు వినిపించకపోవడం, ఈ భాగాలు ఆర్గన్ శరీరంలో పనిచేయకపోవడం. కారణం ఏంటంటే ఒక్కొక్కటి ఆ శరీరంలోకి వచ్చి చాలా ఆ చివరి దశలో కొన్నిసార్లు గ్రామాల్లో కూడా మూలన పడేసి ఎక్కడో వారికి సరైన ట్రీట్మెంట్ లేక వారు ఈ జీవిస్తూ ఉంటారు. చివరికి మరణించే స్థితికి చేరుకునే దశ ఆ యొక్క ఓల్డ్ ఏజ్ అన్నది మనము చూస్తూ ఉంటున్నాం. మానసిక స్థితి చిన్న పిల్లల వలె కొన్నిసార్లు మొండి చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు అలుగుతూ ఉంటారు, కొన్నిసార్లు ఆహార పదార్థములను దొంగగా తీసుకొని అరచుకోండో ఫ్రూట్స్. అప్పుడు ఆ కోడలు వచ్చి నా కొడుకు ఉంచుకునే ఫ్రూట్స్ తింటావా అని అత్త మీద ఏమంటారు అరవడం, అవసరమైతే కొట్టడం అంటే గుర్తుకొస్తుంది ఒకసారి ఒక తండ్రి. ఇవన్నీ యథార్థ సంఘటనలు. చాలా పెద్దగా చేపట్టిన తర్వాత చాలా ప్రేమ గలవాడు. తన కుమారుడు అంటే అతనికి చాలా ఇష్టం. పిల్లలు అంటే తల్లిదండ్రులకు బాగా ఇష్టం కదా, మనకు లేకపోయినా మనం పిల్లలకు పెడతాం. సో ఈమెకి ఇష్టం లేదు. కొత్తలో మంచిగానే చూసింది, మామయ్య గారు అనుకుంటా మాట్లాడి చేసింది. రాను ఇతన్ని కంప్లీట్గా తన చెంగుకు ముడేసుకుంది కదా. ప్రతి ఒక్కరు అంతే కదా, అందరు కూడా ఎవరి మాట వినాలి, నడుతుంది. ఓకే, భార్య మాట వినవలసిందే. మెల్లమెల్లగా చెప్తుంది. ఆహారంలో కూడా ఆ క్వాలిటీ క్వాంటిటీ తగ్గించేసింది, మంచి భోజనం ఇవ్వడం లేదు. సరే అని పాపం ఏమంటాడు ఈయన, ఏం చేయదు. సో కొంతకాలం తర్వాత రాను ఆహారం పూర్తిగా చాలా లెస్ క్వాంటిటీలో ఇవ్వడం జరిగింది. కానీ కుమారుడికి దీన్ని చెప్పలేదు ఈయన. తర్వాత ఇట్లా కాదు, వీరిద్దరికి గొడవ పెట్టాలంటూ మెల్లగా వాళ్ళ డాడీని, వాళ్ళ తండ్రిని తిట్టడం మొదలు పెట్టాడు. నీకు బుద్ధి లేదా? ఫస్ట్ స్టెప్. ఇట్లా చేస్తే నీకు మర్యాద ఉండదు. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్స్, నీ కాళ్ళు చేతులు విలపడతా. ఈ స్థాయికి మాటలు వచ్చిన తర్వాత వన్ డే సడన్ గా ఆయన హాస్పిటల్కి వెళ్తే ఆయన 2 కిడ్నీస్ లో ఒకటి పాడైపోయింది. నువ్వు అడ్మిట్ కావాలి హాస్పిటల్ అన్నారు. తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు కుమారుడు. ఈవినింగ్ అయింది, 1 day 2 days ఆడలేదు కుమారుడు. తల్లికి ఆందోళన కలిగింది. ఏమైందమ్మా? గర్భస్రా నీకెందుకు? గ్రాండ్ చిల్డ్రన్ మనవరాలు ఏమైంది అమ్మా పాప అంటూ ఉంటే, నాకు తెలియదు తాత అని ఆమె అంటుంది. తర్వాత థర్డ్ డే ఈయన ఫాలో అయ్యాడు కూడా. ఏంటి ఎక్కడికి పోతుంది, నాకేం చెప్పడం లేదు. తర్వాత వెళితే హాస్పిటల్కు గమనించి ఆయన వెంబడే మెల్లమెల్లగా ఒంగు కుట్టుకుంటా, బలం లేక నడుస్తూ ఉంటాం కదా, సపోర్ట్ అనిపిస్తుంది. మెల్లగా డాక్టర్ని ఎంక్వైరీ చేస్తే డాక్టర్ అన్నాడట, ఆయనకు కిడ్నీ పాడే. మీరెవరు? ఆయన వాళ్ళ ఫాదర్. ఒకవేళ వీలుంటే నా కిడ్నీ చూడండి. వాళ్ళంతా టెస్టులు ఉంటాయి కదా, మొత్తం డయాగ్నోస్టిక్ చేస్తారు అన్నీ. ఓకేనా, ఈయనది ఓల్డ్ ఏజ్ కదా అని నడుస్తుంది అంటే ఓకే అనిపించారు. తర్వాత ఒకరోజు ఈ కిడ్నీ తన కుమారుడికి ఆపరేషన్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 2వ రోజుకు ఈమె ఆరోగ్యమాలకు వెళ్ళలేదు. మళ్ళీ తర్వాత డాక్టర్ కలిసింది. డాక్టర్ గారు మరి ఎవరైనా చూడమంటారా, డోనర్స్ను, కిడ్నీస్ ఇచ్చేవారిని, నా హస్బెండ్ పరిస్థితి ఎలా ఉందని బాధగా ఉంటే ఆమె ఆ డాక్టర్ గారు అన్నారంట, లేదమ్మా అవసరం లేదు, ఎవరో ఒక పెద్ద మనిషి, ఒక
75 years ఉన్న వ్యక్తి కిడ్నీ ఇచ్చారు అన్నప్పుడు ఆమె ఎంతగానో దుఃఖించింది, బాధపడ్డది. అయ్యో, ఇంతకాలం నేను మా మామూలు ఈ విధంగా బాధపడ్డాను. ఓల్డ్ ఏజ్లో తల్లిదండ్రులు మరణించట వరకు కుమారుడి మీద ప్రేమ. ఇదొక సంఘటన అయితే, మరొకటి ఇదే విధంగా ఒక సిల్వర్ ప్లేట్స్ ఆ దినాల్లో 40-50 సంవత్సరాల వెనక్కి మనం వెళితే ఆ తల్లిదండ్రులకు ఆ కోడలు లేదా ఆ కుమారుడు ఒక మూలన ఎక్కడో లాస్ట్గా, అంటే ఆ ఇంటి నుంచి దూరంగా అతనికి ఆ ప్లేట్లో భోజనం పెట్టేవాడు. ఓ 10 years వాళ్ళ కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు బాగా గమనిస్తూ ఉన్నాడు, ఇదేంటిది, మేమేమో ఎక్కడ తింటున్నారు మీరు, డైనింగ్ టేబుల్లో తింటూ ఉంటే ఆ తాత ఇక్కడ కింద కూర్చొని డర్టీ ప్లేస్ ఒక ఎక్కడ అనుకున్నాం ఉన్నాడేంటి అని ఆలోచన చేస్తే కొంతకాలం తండ్రి గతించిపోయాడు. వీడు శుభ్రంగా ఆ ప్లేట్లు కడిగి దాచిపెడితే ఆ తల్లిదండ్రి అంటున్నారు, ఎందుకు ఈ ప్లేట్ నువ్వు క్లీన్ చేస్తున్నావు అంటే వాడు అన్నాడట, రేపు మీకు ఈ స్థాయి వస్తుంది, మీకు రకై అంటే తల్లిదండ్రులు బాగా చూడాలని ఈ యొక్క కథను మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు తల్లులు, తల్లిదండ్రులు వృద్ధులు నిరీక్షణలో నిలిచే యోధులుగా, సాక్షులుగా, వృద్ధులు దేవుని చేత దీవించబడ్డవారుగా, వృద్ధులు రక్షకుడైనటువంటి క్రీస్తు సమాధానం పొందిన వారుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. వృద్ధుల తల మీదికి దేవుడు ఆయుష్ని కిరీటాన్ని ఇస్తారు. అందుకే కీర్తనలు 90 వచ్చినప్పుడు వారు ముసలితనము నందు ఇంకా చిగురించుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. వారు చిగురించాలి వాక్యము చేత, భక్తి చేత. దేవుని వాక్యం సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది. దైవ వాక్యంలో మరి మనం బాగా గమనిస్తే చెప్పబడినటువంటి ఫస్ట్ లెసన్ లో మనకు తెలుసు ఆ స్టోరీ. ఆదికాండము 37వ అధ్యాయం నుంచి చివరి మటుకు యోసేపు అనే ఒక వ్యక్తి, యాకోబు రాహేలు యొక్క కుమారుడు. ఈ వ్యక్తి తన యొక్క తండ్రిని ఎంతగా ప్రేమించాడో, తండ్రి నుంచి, కుటుంబం నుంచి, దేశం నుంచి ఆయన దూరమైపోయాడు. తన అన్నలు ఇస్మాయిల్ వారికి అమ్మివేయడం, 20 వెండి నాణ్యాలు అమ్మివేసిన తర్వాత ఆ ఇయర్స్ అంతా తర్బీతు కాలం అన్నారు. జస్ట్ 14-15 years లో అతను అమ్మబడ్డాడు. తర్వాత ఆయన తర్బీతు పొందిన కాలం, శ్రమణ కాలం నుంచి ఐగుప్తు దేశంలో తర్బీతు పొందడం, తర్వాత ఆయన విజయకాలం, విక్టరీ దశ, విజయకాలంలో ఆయన ఐగుప్తుకు ఒక సెకండ్ ప్రెసిడెంట్గా ఆయనకు ఒక రథం ఇస్తున్నారు.
అతనికి ఒక స్టేటస్ ఇస్తున్నారు, అతనికి ఒక గౌరవం ఇస్తున్నారు. అన్నిటికీ కారణం ఆయన వెంబడి దేవుని ఒక తోడు ఉంది. దేవుని తోడు ఆయన ఉంది కనుక ప్రతి శ్రమలో ఆయనకు విజయం వస్తూ ఉంది. కనానులో కరువు వచ్చింది. ఈయన ఒక ప్రవక్తగా కూడా 7 సంవత్సరములు కరువు వస్తుందని ప్రవచించారు. చిన్నప్పటి నుంచి కూడా ఈయన దైవ భయంలో పెరిగినటువంటి ఒక గొప్ప ప్రవక్త అని కూడా మనం చెప్పచ్చు. అందుకే నా ఓటీలో జోసఫ్ అంటే బాగా ఇష్టం, ఎన్టీలో యేసు ప్రభు అంటే ఇష్టం. దే బోత్ హీరోస్. వారికి మించిన వారు మరెక్కడ మీకు కనిపించరు. కరువు వచ్చినప్పుడు అక్కడి నుంచి వారు ఐగుప్తు దేశానికి వెళ్ళడం, తన అన్నలు వెళ్ళడం. అన్నలు యేసేపు గుర్తుపట్టాడు, కానీ ఈ అన్నలు యేసేపును గుర్తుపట్టలేదు. గుర్తుపట్టిన తర్వాత ఆ యోగక్షేమ సమాచారం తెలుసుకొని తర్వాత సరే ఓకే నాన్న కూడా తీసుకుంటా అన్నప్పుడు తండ్రి వస్తూ తండ్రిని మెడ మీద ముద్దు పెట్టుకొని తనను ఎంతగానో ఆహ్వానించి రాజు దగ్గరికి తీసుకొని వెళ్తాడు. రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళి, రాజా మేము మా కుటుంబ సభ్యులు ఫలానా దేశం నుంచి మేము వచ్చిన్నాము, అక్కడ కరువు ఉంది, ఇదిగో మీరు మావారు అన్నప్పుడు రాజు కూడా ఫరో రాజు ఎంతగానో ప్రేమించి గోషేను అనేటువంటి ప్రాంతం ఐగుప్తు దేశంలో నుంచి కొంచెం ప్రక్కన ఉంటుంది. అది సారవంతమైన భూమి లేదా సమృద్ధివంతమైన ప్రదేశంగా అక్కడ ఆ ప్రాంతాన్ని వర్తిస్తారు. అక్కడ నివసించడానికి, అక్కడ వారు దీవించబడ్డానికి 70 మందితో కలిసి ఐగుప్తులో వారు ఎంటర్ అవుతారు. ఆ 70 మంది ఈ యొక్క యేసేపు 2 కుమారులు, యేసేపు తండ్రి యాకోబు 66 60 + 4 70. ఈ 70నే కొన్ని సంవత్సరాలకు 6 లక్షల మందిగా లెక్క కట్టారు. ఈ విధమైనటువంటి వారు వృత్తి గొర్రెల కాపరులుగా ఐగుప్తీయులు గొర్రెల కాపరులను హేయులుగా చూస్తారు, అనగా నీచమైన వారుగా భావిస్తారు. కానీ ఫరో రాజు యేసేపు ముఖము చూసి వారిని ఆదరించి అక్కడ వారు దీవించబడ్డట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో కనుక ఈ యొక్క యేసేపు యొక్క జీవితం, యేసేపు ఆ దేశానికి చేసిన సేవను బట్టి తన తండ్రికి తన అన్నలకు ఇచ్చినటువంటి ఆ గౌరవం, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతను తర్వాత వారు ఎంతగానో దీవించబడ్డట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ ఫ్యామిలీ మొత్తం వీరు బేర్షెబా నుంచి వారు ఐగుప్తులోనికి రావడం. బేర్షెబా ప్రాంతంలో ఆ బలిపీఠం దగ్గర యాకోబు వృద్ధుడిగా ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేసుకొని యెహోవాకు బలి అర్పించి మరి అక్కడి నుంచి ఐగుప్తుకు తన కుటుంబంతో ఆ కరువు వచ్చింది, ఆహారం లేదు. కరువు అనగానే మనకు మళ్ళీ ఒకరు గుర్తుకొస్తారు, సారెపతు విధవరా ఏలియా ఆమెకు భోజనము సమృద్ధివంతంగా ఇవ్వడం. కరువులో, కష్టాల్లో, ఆపదల్లో, దుఃఖంలో తోటి వారిని ప్రేమించాలని, తోటి వారి అవసరతలు తీర్చాలని, వారిని సంరక్షించాలని, వారిని ప్రాముఖ్యంగా వృద్ధులుంటే వారిని అంగీకరించాలని లేఖన భాగాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సువార్తల పాఠంలో కూడా మనం చూసినట్లయితే మనకు బాగా తెలుసు, ఇది ఎన్నోసార్లు మనం బహుశా ధ్యానించుకొని ఉంటాం. సిమియోను అనేటువంటి ఒక వృద్ధుడు దేవాలయంలో సేవ చేస్తూ ఆయన మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాడు.
మెస్సయ్య ఏదో ఒక దినం ఈ దేవాలయంలోనికి వస్తాడు. ఎవరి గర్భంలో వస్తాడో తెలియదు, కానీ ప్రవక్తగా ఉన్నాడు. ఆయనకు తెలిసినంత మెస్సయ్య విల్ కమ్, తప్పనిసరిగా ఆయన వస్తాడని. ఆయన వృద్ధ దశలో కురువృద్ధుడుగా ఉన్నాడు. అంతకు ముందుగా యేసుక్రీస్తు కాలంలో సన్హెద్రిన్ సభ, మన హైకోర్టు, సుప్రీంకోర్టు ఏ విధంగా ఉన్నాయో అందులో ఒక ఉన్నతమైనటువంటి ఆ స్థానంలో ఆ హోదాలో ఉండి ఆ రిటైర్మెంట్ అయిపోయి ఆయన దేవాలయంలో పనిచేస్తున్నాడు. ఈయన కుమారుడు గమలీయేలు. వీళ్ళంతా రబ్బీ కుటుంబం, బోధకులే. గమలీయేలు అంటే మనకు ఎవరు గుర్తుకొస్తారు? పౌలు గమలీయేలు దగ్గర చదువుకున్నాడు, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. ఆ యొక్క తోర క్లుప్తంగా అందులో థియాలజీ చేసిన పౌలు యొక్క గురువే ఈయన కుమారుడు. ఈయన తండ్రి కూడా దేవాలయంలో రబ్బీగా, బోధించేవాడుగా, బోధకుడుగా ఉన్నాడు. అటువంటి ఘనమైనటువంటి వ్యక్తి. ఇద్దరితో పాటు అన్న అని ఒక విధువరాలు, ఆమె కూడా వృద్ధురాలుగా ఉంది. ఆమెకు దగ్గర 80 years ఉన్నాయి. ఆమె కూడా దేవాలయంలో ఉంటూ సేవ చేయడం. దేవాలయంలో ఉండి సేవ చేసేవారు వారిని దైవిక సేవకులు అంటారు. నాట్ ఓన్లీ పాస్టర్స్. మన పాస్టర్స్మే కాదు. మనం అనుకుంటాం ఈయన మా సేవకుడు, మా గురువు, మా అయ్యగారు. దేవాలయంలో ఎవరు సేవ చేస్తే వారు దైవ సేవకులే. ఈమె బహుశా ఈయన సేవ చేస్తుంది. ఈమె కూడా మెస్సయ్య కొరకు కనిపెడుతుంది. ఒకరోజు యేసేపు మరియా ఆ చిన్న బాలుడైన యేసును తీసుకొని దేవాలయంలోనికి వస్తున్నారు. ఆయన పరితపించిపోయి, ఇన్ని సంవత్సరాల నా తపస్సు, నా యొక్క ఎదురు చూడటం, నా కోరిక ఫలిస్తూ ఉంది. ఇదిగో ఈయనే మెస్సయ్య అంటూ ఆయనను చేతిలోనికి తీసుకున్నారు. అంతకు ముందుగా ఈయన ఎవరట? నీతిపరుడును భక్తిపరుడును. ఎవరంటే నీతిపరుడు, భక్తిపరుడు అంటే దేవుని అనుసరించేవా, దేవుని కొరకు జీవించేవా. 1% ఉందా మన దగ్గర? 1% ఎక్కువ, లేకపోతే ట్రై చేయాలి. భక్తి నేర్చుకోవాలి, నీతి నేర్చుకోవాలి. ఈ రెండు నేర్చుకుంటే లోకంలో ఉన్న వాటి జోలికి మనము వెళ్ళాం. ఈయన నీతిపరుడు, భక్తిపరుడు. గ్రీకు భాషలో డైకోమోస్, హీబ్రూలో యాషార్. తన హృదయమంతా యెహోవా దేవుని మెస్సయ్యను ఉంచుకున్న గొప్ప ప్రవక్త. ఈయన దేవాలయంలో బోధిస్తూ ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన మరియా చేతుల్లో నుంచి ఆ చిన్న బిడ్డను జీసస్ను తీసుకొని అంటున్నాడు, నానా ఇదిగో నేను చూస్తూ ఉన్నాను, నా కన్నులారా చూస్తున్నాను, నా విమోచకుని, నా రక్షకుని చూస్తున్నాను. ఈయన కొరకే నేను బ్రతుకున్నాను. ఎవరి కొరకు బ్రతకాలి? విశ్వాసం ఎవరి కొరకు? విశ్వాసులు దేవుని వాక్యం కొరకు, దేవుని కొరకు బ్రతుకుతే తర్వాత నిరంతరము దేవుడితో మనం జీవిస్తాం. నిరంతరము యుగ యుగములో ప్రభుతో ఉంటామని ఈయన నాదా అంటూ ఆ చిన్న కుమారుని దీవిస్తున్నాడు. తర్వాత మరియాతో అంటున్నాడు, మరియా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకపోతుంది, జాగ్రత్త. ఖడ్గం అంటే సిలువ.
ఆ కల్వరి కొండ మీద నీవు చూస్తూ ఉండగానే నీ కుమారుని ఆ దుర్మార్గులు, రోమా సామ్రాజ్యపు భటులు, సైనికులు వారు హతం చేస్తారు. అప్పుడు ఆమెకు అర్థం కాలేదు. తర్వాత ఆ సిలువలో ఆ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకో. సో కనుక ఈ వృద్ధులుగా దేవుడి కొరకు ఎవ్రీడే ఎక్స్పెక్ట్ చేస్తూ, వృద్ధదశలో ఉన్న మనము, మన పితరులు, మన పెద్దలు దేవుని వైపే చూస్తూ, ప్రభువా నీవు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు, నీవు ఇచ్చిన ఆశను బట్టి వందనాలు, నీవు ఇచ్చిన సంతానం బట్టి వందనాలు. పరిస్థితులు ఎలాగున్నా, పరిస్థితులు సరైనటువంటి అనుకూలత లేకపోయినా దేవుడు అన్నీ సమకూర్చగలడు. ఆ విధంగా మరి రాబోయే దినాల్లో ఇంకా గొప్పగా ఈ సర్పరేషన్స్, ఈ యొక్క ఆయుష్ను, ఈ ఆరోగ్యము మెతుషల లాగా 969 years మన పెద్దలు చిరకాలము జీవించడానికి. కనుకనే వీరిని వృద్ధుల ఆ దినముగా దేవుడు మనకిస్తున్న ఈ అంశం. కనుక దయచేసి నిర్లక్ష్యం చేయక మరి బిడ్డలుగా భావిస్తూ వారికి సేవలు చేయాలంటూ అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు మనకు అనుగ్రహించుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ప్రభా, ఓల్డ్ ఏజ్లో ఉన్న మా పితరులను, మా తండ్రులను, మా తాతలను, కుటుంబ సభ్యులు, మరి సంఘము సంరక్షించడానికి సహాయం చేయగలరు. క్రీస్తు నామమున వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.